చేసావా? చేశాను సార్. ఏది చూపించు. ఇగోండి సార్. బుక్ అంతా ఏం రాయలేదు, ఒక్క పేజీలో రామ్ ప్రసాద్ అని రాసేవేంట్రా? మనకంటూ పేజీలో పేరు ఉండాలనే కదా సార్, అందుకనే ఒక పేరు రాసుకొచ్చాను సార్. నాకే చెప్తావా? హోంవర్క్ చేసావా? చేశాను సార్. ఏది ఇదేంటి ఏకుంది? నెమలేక్ సార్. ఇది కోడేకు కదా. మా కోడి పేరు నెమల్ సార్. మా కోడి పేరు నెమల్ సార్. ఏంటది? మా కోడి పేరు నెమలి. పర్ఫార్మెన్స్. ఇలారా మీ నాన్నకు ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించావా? చూపించాను సార్. ఏమనలేదా? ఏమనలేదు సార్. నీకు మార్కులు తక్కువ వచ్చి ఏమనకపోవడం ఏంటి? అంటే ఆయన పడుకున్నప్పుడు చూపించాను. ఏంటది మొత్తం ఇంకంతా ఎక్కడ పడితే అక్కడ కక్కేసారు. రాత్రి తిన్న తరగలేదు సార్. నీకా దానికా? పెండింగ్ సార్, పెండింగ్ సార్. కనీసం కొట్టినప్పుడు మంచి ఎక్స్ప్రెషన్ ఇరా. అరే ఇట్రారా, నేను ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, నువ్వు చెప్పాలి. చెప్తాను సార్. దిక్కులెన్ని? తూర్పు, పడమర, దక్షిణం అండి. మరి ఉత్తరం ఏం చేశారు? పోస్ట్ బాక్స్ లో వేస్తారండి. పోస్ట్ బాక్స్ లో వేస్తారండి. నిన్ను జబర్దస్త్ ఎలా పెట్టుకున్నారు? స్పోర్ట్స్ క్వార్టర్ లో పెట్టుకున్నారండి. స్పోర్ట్స్ క్వార్టర్ లో పెట్టుకున్నారండి. యారా ఈ క్లాస్ లో అందరూ టైల్ వేసుకున్నారు, నీ టై ఏమైంది? నిన్న మ్యాచ్ టై అయితే అలిగిచ్చాను సార్. మ్యాచ్ టై అయితే అలిగిచ్చాను సార్. సార్ ఎల్లు సార్. ఎల్లు సార్. ఇటు రారా. నాకు చిన్నప్పుడు స్కూలే గుర్తొస్తుంది. నిజంగా ఇలాగే ఎగిరేవాడి. అడుకో మాకు తగ్గుతాయి. ఎలా చూపించావే చూపు. అలాగా. నీ వేలు పట్టుకుంది ఎవడం? మీరు. తిరిగింది ఎవడం? మీరు. నువ్వెందుకు అరుస్తున్నావు? అంటే మీకు ఒక్కళ్ళు కాదు, నాకు యాక్టింగ్ వచ్చని చూపించా. ఇన్ని రోజు నుంచి చదువుకుంటున్నా కదా, కనీసం అలానే నేర్చుకున్నావు నువ్వు. వచ్చారా? అలా వచ్చారా? చెప్పరా. లాస్ట్ లెటర్ బతికిపోయాడు. బతికిపోయాడు. అరే గజ ఇట్రా, ఒక మంచి ట్రైన్ పంపు. ఏంట్రా రెండు చుక్కలు పెట్టావు? ట్రైన్ నైట్ టైం వస్తుంది, ఓన్లీ లైట్లు తప్ప ట్రైన్ కనబడదు. ఇట్రారా మెట్ట. ఆకులు ఎందుకు పచ్చ కలర్లు ఉంటాయి? ఇప్పుడు క్వశ్చన్ అడగాలంటే అవే కలర్లు ఉండాలి కదా సార్. అవి మీ అందరికి ఒకే క్వశ్చన్ అర్థం చెప్పాలి. అడగండి సార్. ట్రైన్ లో ఏ సౌండ్ వస్తుంది? చుక్కు నువ్వురా. నువ్వు ఇంకో క్వశ్చన్ అయితే చెప్పాలి. అడగండి సార్. టమాటాలు ఎక్కడ పండుతాయి బాగా? టమాటా చెట్టుకి. టమాటా చెట్టుకి. అమ్మగారి దగ్గర ఏరియా అది ఎక్కడ తెలుసా? ఎక్కడ సార్? మదనపల్లి. మనం మదనపల్లి వెళ్ళాం గానీ. టమాటాలు చూడండి, టమాటాలు చూడండి. నిన్న క్వశ్చన్ అర్థం చెప్తావా? చెప్తాను. A+B² అంతా నాకు తెలియదు. రెండు కలిపేయడమే. రెండు కలిపేయడమే. రెండు ఏ బి కలిపేస్తే స్క్వేర్ వచ్చేస్తుంది. స్క్వేర్ వచ్చేస్తుంది. హోంవర్క్ చేసావా? లేదు. ఎవరు నా కూతురుని కొట్టింది? అంత గిల్లుతున్నా ఆవు అనవే. ఏడుస్తున్నాను. ఏమైంది సార్? ఎవరది? మా అమ్మ. మీ అమ్మ. ఎరా టెన్షన్. మీరు తింటారా? నీవు సందర్భంలో మీకు క్వశ్చన్ అడుగుతాను చెప్పరా. మనిషికి నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? అంటే దొరికిపోయినప్పుడు దొరకలేనప్పుడు సార్.
అంటే మొన్న దొరికిపోయినప్పుడు ఎక్కువ కొట్టింది సార్. చిన్న టెన్షన్ ఉంటుంది కదా సార్, లైట్ గా కొంచెం ఎక్కువ కొట్టింది. ఎన్నిసార్లు కొట్టుకుందా? ఒక 80-90 సార్లు కొట్టుంటుంది సార్. మనం గట్టిగా అయింది అది. చిన్న టెన్షన్ కూడా లేదా నా దగ్గర? సార్ మన లాలీపాప్ ఇచ్చానా? థ్యాంక్ యూ రా. ఫ్రెండ్లీగా ఉండాలి మన ఇద్దరం ఫ్రెండ్స్. టీచర్ అంటే ఎలాగే ఉంటది, దోల తీర్చేస్తుంది. నాకు ఈ మధ్య ఒక విషయం తెలిసింది. ఏంటి? రాఘవాన్ని తీసేస్తున్నారని. అలా కాదు మేడం, గురుగారు. ఎవడా నీ గురువు? తాత గురువు ఏంటి? ఏమండి, ఎప్పుడు చూసినా తాగడమేనా? మీరు తాగిన ప్రతిసారిలో ఒక్కసారైనా ఈ తాలిబొట్టు గుర్తుకు రాలేదా? మన డబ్బులు లేనప్పుడు అదే గుర్తొచ్చింది. అమ్ముదామంటే నువ్వు కొడతావేమని. నాకు బాధ వేస్తుందండి. బాధ వాళ్ళని కొట్టినందుక కాదు, నా ముందు తాగబోతే ఇంత దరిద్రంగా చేస్తుండే అందుకు. సరదా శుక్రవారం ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. రాకెట్ రాగ వచ్చాడని శనివారం బ్యాచ్ కి చెప్పండి. ఆడింత ముందు కూడా ఉన్నాడుగా. అందరి ముందు పరుగు ఇప్పుడు ఉంది సార్. ఎలాంటి కామెడీ కావాలి? నవ్వుకునే కామెడీ కావాలా? దొల్లి నవ్వుకునే కామెడీ కావాలా? దొల్లి నవ్వుకునే కామెడీ కావాలా? అంతే. అన్న నేను ఈ అమ్మాయిని ప్రేమించాను. పంతులు గారు బాబు మంచి ముహూర్తం చూడండి, పెళ్లి రేపు 4:30 దివ్యమైన ముహూర్తం ఉందా బాబు? కానీ ఆ టైం దాకా అమ్మాయి అబ్బాయి ఒక ఇంట్లో ఉండకూడదా బాబు? ఫ్రెండ్ రాధని తీసుకెళ్లి నీ ఇంట్లో పెట్టుకుంటా. నేనా? పర్వాలేదు, నీ మీద నాకు నమ్మకం. అయ్యో మిత్రమా రాధా, రాధా, ఈ చెట్టు ఇంకా నీడని ఇవ్వలేదు గోపి, ఇవ్వలేదు. కరెంటు వైర్లకి అడ్డంగా ఉందని నేనే కొమ్మలు నరికేశాను గోపి. ఏమైంది రాధా? ఈ పిండి రొట్టయింది గోపి. నా బర్త్డే వస్తుంది కదా, గిఫ్ట్ ఏమి ఇస్తా? చెప్పు, ఏం కావాలి? పాప కావాలా, బాబు కావాలా? రాత్రి ఫోన్ చేశాను నీతో మాట్లాడదామని, ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే. హైదరాబాద్ లో లవర్స్ అయితే రాత్రి అయితే రోడ్డు మీద తిరగాలంట. నన్ను ఇంట్లో పెట్టి నువ్వు రోడ్డు మీద తిరగటం కాదే, లవర్స్ అంటే ఇద్దరం కలిసి తిరగాలి. నేనేం ఒక్కదాన్ని తిరగలే, ఇద్దరితోనే తిరిగా. శివాజీ గారు వాళ్ళు దేవుళ్ళు, జడ్జెస్ అండి. అవన్నీ కెమెరాస్. ఈవిడ మా యాంకర్ అమ్మ. ఇవన్నీ నాకేం చెప్తున్నావే? అంటే కొత్తగా వచ్చారు కదా, తెలుసుకోవాలి కదా. ఎవరు కొత్తగా వచ్చారే? నేను ఇక్కడ స్కిట్లు చేసినప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని దోమలు కొట్టుకుంటున్నావు. నేను ఇప్పుడు స్కిట్లు చేస్తుంటే మీరు ఇంట్లో కూర్చొని దోమలే కొట్టుకుంటున్నారు. ఏం సంగతి? ఎవరితో మాట్లాడతానేనా? వాళ్ళ ఫ్రెండ్ తోటి మాట్లాడుతుండు. ఫ్రెండ్ ఏడున్నారు ఇక? ఇలా సమాధులు ఉన్నాడు కదా. నా మొగుడేడి? తెలవి చెప్పే, ఏడున్నాడు? చెప్పే. అత్త తీసుకో. ఇదెవరు? నా పిల్లలా ఉంది. నా బిడ్డే నీకు పెళ్ళాం. వస్తా. చెప్పిన దేనికి తాగాకే అని. ప్లీజ్ నీకు దండం పెడతాను, నీకు కాలు పట్టుకుంటాను. అరే నువ్వు లేవరా ఫస్ట్. తాగి తాగి నా సంసారం బర్బాద్ చేసి. ప్లీజ్ ఫ్రెండ్స్, పెళ్లి చేసుకోకూడదు ప్లీజ్. నా పేరు ప్రేమికుడు. నేను ప్రేమకు సలహాలు ఇస్తానండి. అంటే ప్రేమికులు కలపడం, లేని ప్రేమను పుట్టించి క్రియేట్ చేసి చేస్తుంటమాట. కరెక్ట్ ప్రపోజ్ చేయడం రాక మన కళ్ళెదురుగే ఇద్దరు విడిపోయారు. ఎగ్జాంపుల్, అసలు ఎలా ప్రపోజ్ చేసావు? ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అంటే మనసు అనేది ఒక ఇల్లులా ఉండాలి. అవును. కొంతమందికి అది హోటల్లా ఉంటాయి, ఎక్కువ మంది ఉంటారు కాబట్టి బయటకు రావాల్సి వచ్చింది. ఓ, ఇంతకుముందు మీరు కూడా అందులో రెంటుకున్నారా? సార్ వ్యాలంటైన్ డే February 14 ఎందుకు వస్తా సార్? ఎందుకంటే చిల్డ్రన్స్ డే 14 నవంబర్ కి వస్తుంది కాబట్టి. సరే
ఎప్పటి నుంచి మిమ్మల్ని అడగాలనుకున్నాను. నీ లవ్ స్టోరీ గురించి ఈ రోజు వరకు ఎవరికి ఏం తెలియదు. మీరు ఇప్పుడు దాకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు? లవ్ చేసా ఒక అమ్మాయిని, హ్మ్. 8 years లవ్ చేసుకున్నాం. హ్మ్. తర్వాత అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. గవర్నమెంట్ జాబ్ ఉందని అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. నిన్నే నమ్మి చేసానే నేరం కల్లే తెరిచి వెళుతున్న దూరం. వాటిని నిజం చెప్పాలంటే మంచి కొటేషన్ మేడం. బోల్డ్ డబ్బులు ఉన్నాయి వాళ్ళకి. వీడికి మాత్రం ఎంతసారి అన్ని ఫోర్స్ చేస్తున్నా ఒక లవ్ ఫెయిల్యూర్ వల్ల వాళ్ళ లైఫ్ అలా వదిలేసుకున్నాడు మేడం. కాలం చేసే గాయం మానే జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకి మీ ఈటీవీలో.